వారణాసిలోని కాశీ ఆలయానికి సమీపంలో ప్రవహించే అత్యంత పవిత్రమైన గంగానదికి జరుగు గంగా హారతికి వెళుతున్నాను. ఈ హారతి ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు దశాశ్వమేధ ఘాట్లో జరుగును. గంగానది ఈ ఆలయానికి సమీపంలో 6 కిలోమీటర్ల పొడవున 84 ఘాట్లలో ప్రవహించును. 84 ఘాట్ల దర్శనం అనంతరం గంగానదికి గంగా హారతి ఇచ్చు ప్రదేశానికి చేరుకుంటాము. పురాణాల ప్రకారం కపిల మహర్షి శాపం వల్ల భస్మమైన తన వంశీయుల ఆత్మను శాంతి కలుగుటకు భగీరథుడు కఠోర తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చిన గంగ దివి నుంచి భువికి వస్తుంది. శివుడు తన జటాజూటంతో గంగా ప్రవాహాన్ని వేగాన్ని తగ్గించి ఈ భూమి మీదికి గంగను పంపిస్తాడు. అనంతరం భగీరథుని వంశానికి గంగాదేవి మోక్షాన్ని ప్రసాదించెను. గంగానది జన్మస్థానం ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో గల గంగోత్రి వద్ద గంగా నది ఉద్భవించును. ఈ నదిలో స్నానం ఆచరించడం వల్ల సమస్త పాపాలు తొలగి మరణాంతరం మోక్షం లభిస్తుందని నమ్మకం. గంగా నదికి గంగా దేవికి హారతి ఇచ్చు ప్రదేశం ఇక్కడే. ఇక్కడ భక్తులు గంగా హారతి కోసం వేచి ఉండు ప్రదేశం ఇదే. పంచభూతాల సమ్మేళనం ఈ గంగా హారతి అనగా భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశాలను సూచిస్తూ దీపాలను వెలిగించి అగ్నితో చేసే ఈ ఆరాధన గంగా హారతి మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపు ప్రయాణింప చేసేదే ఈ గంగా హారతి. ఇక్కడ గంగా హారతి వేద మంత్రోచ్చారణ మరియు శంఖారావాలు భక్తి గీతాల మధ్య జరిగే హారతి సమస్త జీవులను శుద్ధి చేయును.